రంగారెడ్డి జిల్లా కొత్తూరులో గంజాయి చాక్లెట్ వార్త కలకలం రేకెత్తించింది. చాక్లెట్ అనుకొని వాటిని తిన్న స్కూల్ విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తుండటంతో అనుమానం వచ్చిన ఉపాధ్యాయులు తీగలాగారు. డొంకంతా కదిలింది. ఈ విషయంలో ఒడిశాకు చెందిన 3 వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని కొత్తూరు పట్టణంలో మనం ఉన్నాం. కొత్తూరు పట్టణంలో చాలా మటుకు ఫ్యాక్టరీలు ఉంటాయి. అనేక మంది అంటే అన్ని రాష్ట్రాల నుంచి, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పని చేసుకుని జీవనం కొనసాగించి వాళ్ళ జీవన భృతి కోసం సుదూరం పయనించి వలస వచ్చి ఇక్కడ బతికే పరిస్థితి నెలకొంది. అయితే ఈ పరిస్థితి నేపథ్యంలోనే ఇక్కడ కొంతమంది అక్రమార్కులు కూడా ఇక్కడ తమ యొక్క అడ్డాను టికాయించుకున్నారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సార్, ఎట్లా బయటపడింది సార్? అంటే ఫస్ట్ మీకు ఎట్లాంటి అనుమానం వచ్చింది? అంటే ఇక్కడ పాఠశాల మెయిన్ గేట్ దగ్గర గ్రామస్తులు కొంతమంది వేరే స్టేట్ వాళ్ళు, యువకులు వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ డ్రగ్స్ తీసుకొని అక్కడ మూత్ర విసర్జన చేయడం ఎందుకు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళని పట్టుకొని గుంజుకొని వస్తే వాళ్ళు కింద పడిపోయినాక లేకపోవడము, తర్వాత అది చాక్లెట్ కవర్స్ అన్నీ ఇక్కడ పాఠశాల ఆవరణ కనిపించడము అట్లా జరుగుతూ ఉంటే మేము లేకపోతే కొన్ని రోజులు లైట్ తీసుకున్నాం దానికి. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అట్లే పిల్లలను ప్రేయర్ చేస్తూ ఉంటే వాళ్ళ ప్రేయర్లో నిలబడకపోవడము, కింద పడితే పైకి లేవకపోవడము, లేకపోతే మేము లేపి కూర్చోబెట్టడము, తరగతి గదిలో నిద్రపోవడము, అటువంటి సంఘటనలు జరిగితే మాకు కొద్దిగా అనుమానం జరిగింది. అంతే. ఆ అనుమానాన్ని మేము గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులను, చైర్పర్సన్ కావచ్చు, కౌన్సిలర్ను కానీ వాళ్ళని పిలిపించి పార్టీలకు అతీతంగా చైర్పర్సన్ కూడా అందరిని పిలిచి మాట్లాడము, మన గ్రామంలో ఇట్లా జరుగుతుంది, మనం దీన్ని ఎట్లా చేద్దామంటే మీరు దీని గ్రామాన్ని కాపాడుకుంటారో ఏం చేస్తారో నేను కొన్ని వాళ్ళకి అడగడం జరిగింది. వాళ్ళే స్పందించి ఇమ్మీడియట్లీగా చైర్పర్సన్ గారి నాయకత్వంలో వాళ్ళందరినీ తోలుకుపోయి డీసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ డీసీపీ గారు వాళ్ళ పోలీస్ శాఖ పరంగా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదో మొన్న డ్రగ్స్ ఏదో దొరికిందంట. దొరికినందుకు ఈ గ్రామంలో అట్లా అమ్ముతున్నారని కూడా సమాచారం ఉంది సార్. అది దాని తర్వాత పోలీసు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటారు. కొత్తూరు అంటే మినీ ఇండియా. చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తుంటారు, జీవనోపాధి కోసం వస్తుంటారు. కానీ మన జీవితాలను, మన జీవనాలను నాశనం చేసే పని కూడా చేస్తున్నారు. గ్రామ యువతగా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఏం లేదు సార్, ఇటువంటి మత్తు పానీయాలు ఏవైతున్నాయో పూరా అరికట్టాలి. పోలీసు వారికి మేము విన్నపం చేసినాము. ఇలాంటి ఇది ఏంటంటే మినీ ఇండియా కొత్తూరు కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే స్టేట్ వాళ్ళు వచ్చారో ఈ పాన్ డబ్బాలు కానీ లేకపోతే కిరాణా షాపులు కానీ వీళ్ళు పెట్టుకునేటప్పుడు వీళ్ళన్నీ సోదాలు చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మత్తు పానీయాలు ఎవరి దగ్గర అయితే దొరుకుతున్నాయో వాళ్ళని సీరియస్గా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు జరుగుతుంది, గంజాయి ఏమైపోయిందంటే కామన్గా అయిపోయింది. ఇంతకుముందు ఇక్కడ గంజాయి అమ్మడము, వాడు మళ్ళీ సేమ్ టైంలో వీళ్ళకు కోర్టుకు అప్పచెప్పడం, కోర్టు బెయిల్ ఇవ్వడం, వాడు మళ్ళీ యథాతథిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైనా అంటే అది పెద్దవాళ్ళ దగ్గరికి, యూత్ వారి దగ్గరికి, వాళ్ళ దగ్గర వర్కర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఆ విధంగా చేశారు. దానికి మేము ఎలాంటిగా మేము స్పందించలేదు. కానీ ఇప్పుడు కేవలం అంటే విద్యార్థులు కానీ, యువత కానీ, కొత్తూరు వాళ్ళు మొత్తం అంటే దానికి అడాప్ట్ చేసుకుంటున్నారు. అంటే నిజంగానే ఈరోజు యువత అవుతుంది, యువత భవిష్యత్తు అలా అవుతుంది, అదే విద్యార్థుల భవిష్యత్తు అలా అవుతుంది. ఒక విద్యార్థి అది తీసుకున్న తర్వాత తల్లితోటి మాట్లాడుతున్నా, చెల్లితోటి మాట్లాడుతున్నా, అన్నతోటి మాట్లాడుతున్నా, ఒక టీచర్ తోటి మాట్లాడుతున్నా అనే సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు కంపెనీ మార్వాడీస్ కంపెనీ సార్ కొత్తూరులో వాళ్ళు అలవాటు కాకుండా 30 ఏళ్ళ నుంచి వాళ్ళు తంబాకు కాడికి వెళ్ళి, గుట్కల కాడికి వెళ్ళి మా కొత్తూరు ప్రజలకు అలవాటు చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ కంపెనీ యజమానులు వాళ్ళని పట్టించుకోకుండా కొత్తూరు కిరాయికుంటూ వాళ్ళు అన్ని వ్యసనాలకు అలవాటు ఈరోజు మా పిల్లల భవిష్యత్తు గిట్ట ఖరాబ్ చేయడానికి వాళ్ళు పాలు పంచుకుంటారు. వాళ్ళకు యజమానాన్ని గిట్ట ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళకి చెప్పి కట్టడి చేసి ఈ పాన్ డబ్బాలు కొత్తగా వెలుస్తున్నాయి. ఆ పాన్ డబ్బాలని తొలగించి వాళ్ళకు వ్యవస్థను కరెక్ట్ చేయాలని చెప్పేసి మా పిల్లల భవిష్యత్తులు నాశనం కాకుండా వాళ్ళు తింటే బాగుంటుంది కానీ మా వాళ్ళకి అలవాటు చేసి, వ్యసనాలకు అలవాటు చేసి కొంతమంది చాకుతో కోసుకునే పరిస్థితి ఉన్నది. పిల్లలు ఒకరు గిన్నెలో ఇంకోటి తిన్నాము, ఆ గిన్నెలో ఇంకో ఎంగిలి గిన్నెలో తినము, లేడీస్ జెంట్స్ అంతా వ్యసనానికి అలవాటై వీళ్ళు ఈ చాక్లెట్ రూపంగా అంతా ఈ పోలీసు వ్యవస్థ కట్టడి చేసి వ్యవస్థని ఈ 4-5 రోజుల నుంచి మా స్కూల్కు అందరూ మీడియా వచ్చి కొత్తూరు అనేది రాష్ట్రానికి తెలిసింది. మాకే మంచిగా అనిపిస్తలేదు. ఇప్పటికైనా స్టాప్ చేసి ఈ పోలీస్ వ్యవస్థ కట్టడి చేసి వీళ్ళని గంజాయిని అరికట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మినీ ఇండియాగా పేరుండే కొత్తూరు ఇలాంటి పరిస్థితుల్లో కొత్తూరు పేరు రావడం చాలా బాధాకరమని పోలీసులు కఠిన చర్యలు తీసుకొని వీటన్నింటినీ అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తూరు నుంచి వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.